లో ఒకరు కాదు మీ దాంట్లో 10 మంది ఇలా దోసుకుంటున్నారు తెలంగాణలో మొత్తం సమాజం అంతా కూడా చూస్తున్నటువంటి ఒక అంశం. శ్రీవర్ధన్ రెడ్డి గారు మీరు ధైర్యంగా ఎన్నికలు పోతామని చెప్పండి. ఒక పాయింట్ అడిగాను, దానికి నేను ఒక సమాధానం చెప్తాను. అంటే అన్న బీజేపీ పార్టీ నాయకులు హరివర్ధన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఇవాళ ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఉంది, ప్రజాక్షేత్రంలో ఈ 10 మంది బీఆర్ఎస్ నాయకులను మిమ్మల్ని చేర్చుకున్నందుకు ప్రజాక్షేత్రంలో ప్రజలు రెడీగా ఉన్నారు ఇబ్బంది పెట్టడానికి అద్భుతంగా మాట్లాడుతున్నా. అన్నకు ధన్యవాదాలు. అన్న పొద్దున్న ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అన్న, భారతదేశంలో 433 వారి బీజేపీల పార్టీలో చేరినట్టు ఒప్పుకుంటుందా ఈ విషయాన్ని? ఇవాళ బీజేపీ పార్టీ ఒప్పుకుంటుందా? బీజేపీ పార్టీ తమ్ముడే కదా బీఆర్ఎస్ పార్టీ. 2014 నుంచి 2024 వరకు 42 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకున్నది ఆయనే కదా. ఇవాళ మనం మన కుర్చీలలో కూర్చొని నీతి వాక్యాలు మాట్లాడితే అది బాగుండదు. నేనేమంటున్నా అంటే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి 64 మంది ప్లస్ 1 65 మంది స్ట్రైట్ గా ప్రజలు మాకు ఓటేసి ఎమ్మెల్యేలు పంపినటువంటి పరిస్థితి. రెండోది ఏంది, మైనారిటీ ప్రభుత్వం కాదు మాది, స్టేబుల్గా ఉన్న ప్రభుత్వం. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం లేదు ఈ 10 మందిని చేర్చుకోవడానికి. రెండు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వచ్చి చేరినామని వాళ్ళే చెప్తున్నారు. రెండు, మూడోది ఏంది, అది కాంగ్రెస్ పార్టీ కాదు, జాతీయ పార్టీ కండువా వేసుకున్నామని అద్భుతంగా వాళ్ళ పార్టీలే సీనని చెప్పిన వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు దానం నాగేందర్ గారి గురించి, కడియం శ్రీహరి గారి గురించి మీరు టెక్నికల్ గా మీరు చెప్పారు, దానికి ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, నేనేం కాదంటే. వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యే ఒక పార్టీ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే టెక్నికల్ గా డిఫాల్ట్ అయితే వాళ్ళు బై ఎలక్షన్ పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రజాక్షేత్రం విషయంకి వస్తే, నిన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ పాల్గొన్నదా? పాల్గొనకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎవరి సోదరుడు? నిజంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అన్న చెప్పిండు, అన్న మీరు కేసీఆర్ మీ పార్టీలకు పంపించి మీకు ఫుల్ సపోర్ట్ చేసినట్టున్నాడు అంటే, అటువంటిది ఏదైనా మీరు బీజేపీ వాళ్ళు మాట్లాడగలిగి బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో చేర్చగలిగితే మాకేం లేదు, ఫుల్గా కలుపుకోవడానికి మేము రెడీగా ఉంటున్నాం. కానీ వాళ్ళు మీకు చిన్నాయన కొడుకులు కదా బీఆర్ఎస్ వాళ్ళు నిజంగా మీ చిన్నాయన కొడుకులు బిడ్డ ఉపరాష్ట్రపతి కంటెస్ట్ చేస్తుంటే ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఓటింగ్కి పాల్గొనలేదు? ఎందుకు ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేశారు? ప్రజలు మనం అవసరం ఉంది. పవన్ గారు మనకు డిబేట్ ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా పార్టీ మారిరా లేదా, వీళ్ళు రాజీనామా చేయాలా? మరి బై ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ పార్టీ పనితీరు బాగానే ఉంది కదా, మరొకసారి వీళ్ళంతా సరే ఒకరిద్దరు ఖచ్చితంగా ఎవిడెన్స్ అంశాల వారీగా చెప్తున్నా. ఇప్పుడు ఉపరాష్ట్రపతి విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క్లియర్ గా చెప్పారు, రాష్ట్రంలో యూరియా కరువు ఉంది, దాని విషయంలో మరి బీజేపీ తీసుకొస్తుందా కాంగ్రెస్ తీసుకొస్తుందా, ఎవరు తీసుకొస్తే వాళ్ళకి ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పారు అనేది మీరు ఎందుకు చెప్తారు? మేము ఉంటేనే ఉన్నాం కానీ మీరు కేటీఆర్ ఏజెంట్ అయింది. కానీ నేను రాష్ట్రంలో యూరియా కరువు ఉంది, ఒప్పుకుందాం. యూరియా డిబేట్ కూడా చెప్దాం, ఒక మాట చెప్దాం. యూరియా డిబేట్ చెప్తాం. మీరు చెప్పండి, యూరియా ఏమన్నా భారతదేశంలో ప్రొడ్యూస్ అయిద్దా? ఇక్కడ రా మెటీరియల్ వస్తే అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి డిస్ట్రిబ్యూట్. ఈ విషయం ఏంది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు, తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు, ఒకటి బండి సంజయ్ గారు, ఇంకోటి కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ ప్రాబ్లం రాష్ట్రానికి కాదు, ఈ ప్రాబ్లం కేంద్రానికి. ఎందుకంటే బయట బార్డర్లో చైనా యుద్ధం తయారయ్యే వరకు అక్కడి నుంచి రావట్లేదు, రావాల్సింది ఎక్కడి నుంచి చైనా నుంచి రావాలి. మనం ముడిసరికి పంపితే చైనా వాడు మ్యానుఫ్యాక్చర్ చేసి మనకి ఇస్తాడు, అది రాలేదు. అకాలమైనటువంటి వర్షాలు, కొంత ల్యాగ్ ఉన్న వాస్తవం. దానికి ప్రజలను కాంగ్రెస్ పార్టీని రోజు తెల్లారులేస్తే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇది కాంగ్రెస్ పార్టీకి అమ్ముకుంటుంది, బస్సాలు తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా పెట్టుకుంటారు. తింటామండి యూరియా, ఏమన్నా తింటే బలం వచ్చేదా? టానిక్ తాగుతాయి. ఎస్, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కానీ ఆ ఇబ్బందిని కాంగ్రెస్ పార్టీ మీద నూపితే ఎట్లా? ఇది మొత్తం కేటీఆర్ గారు ఏమైనా కక్షాపూరితమైనటువంటి రాజకీయం. ఆ 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, మనం ఆపుకోపోయిన గేట్ కాడ కూర్చొని
ఇక మా కాడే ఉన్న తాయిలాలు ఇచ్చి 30 కోట్లు 100 కోట్లు ఇచ్చి ఆపినాం. తెచ్చుకోలేదు. ఒకటి ఇప్పుడు యూరియా ఆపినాం కొరత కదా. ఉన్నదంటుండు. యూరియా అనేది మా ఇష్యూ కాదు. మూడోది వానలు పడుతున్నాయి. వానలకు మేమేమన్నా చేయగలుగుతాం? ఇప్పుడు ఆయన ఎవరో బీజేపీ పార్టీల్లో ఇంకో పార్టీల్లో ఉన్నాడు. ఆయన అయితే వానలు ఆపగలుగుతాడు. మరి మేము వానలు ఆపగలుగుతాం? మాతో అయితే అయ్యే పదే. ఇక ఇంకా ఉన్న ఇష్యూ ఏంది? ఇంకేం ఇష్యూస్ ఉన్నాయి? ఇంకా పైసలు ఇద్దామంటే ఉన్న కాడికి ఇస్తున్నాం. ప్రజలకు 6 గ్యారెంటీలు చెప్పినాం, 6 గ్యారెంటీలు ఉన్న కాడికి ఇస్తున్నాం. ఇక తెల్లారులేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిడుతూనే ఉన్నారు. మీ కడుపులో మండుతుంది. 10 ఏళ్ళు మీరు ఉన్నా తిన్నా 1000 కోట్లు సంపాదించుకున్న, లబ్బర్ చెప్పులు వేసుకున్న హరీష్ రావు కోటీశ్వరుడైనా, ఏం లేని కవితక్క బుర్జ్ ఖలీఫాల ఇల్లు కొనుక్కున్నా, ఇవన్నీ మీకేం గుర్తొస్తలేవు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా చినిగిపోయిన బనీను, చినిగిపోయిన అండర్వేర్ వేసుకొని అట్లయినా కూడా గౌరవాన్ని కాపాడుకొని తిరిగేటువంటి పరిస్థితి గ్రామాలలో మేము చూస్తా ఉన్నాం. మేము అట్లనే ఉన్నాం. మేమేం పెద్దగా మీరేమో అనుకుంటున్నారేమో మొత్తం కాంగ్రెస్ వాళ్ళు రాగానే మొత్తం బ్యాంకు దోషేసి బాగా లక్షాధికారులు కోటీశ్వరులైనని. ఆ పరిస్థితి ఏం లేదు. బచ్చు మేము శ్రీనివాస్ కూడా గారు, ప్రజలు ఎట్లా బచ్చు ఉన్నారో శ్రీనివాస్ మేము గారు, ఈ ఆర్థిక పరిస్థితి రెడ్డి గారు, ఎవరు అంటే రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. దీని రాష్ట్రాన్ని పవన్ గారు దివాలా మాట్లాడారు. తీసినటువంటి పవన్ గారు ఒక్క నిమిషం, వీళ్ళే ఒక్క చెప్తా నిమిషం, ఒక్క నిమిషం. పవన్ గారు, బచ్చు శ్రీనివాస్ గారు మీరేం మాట్లాడట్లేదు. కేటీఆర్ గారు చెప్పారు కదా ఆ అదే అంశం మా పై- ఇప్పుడు చెప్పింది కదా, తను మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు అన్నిటికీ చేతులు వాళ్ళు ఎత్తేసిన నపుంసక తర్వాత నాయకులని చెప్పి మీరు చా- మీరు చాలా మేము యూరియా ఇచ్చేది మా వంతు కాదు, పైసలు ఇచ్చేది మా వంతు కాదు, 10 మంది ఎమ్మెల్యేలు మమ్మల్ని అడిగి వచ్చిర్రా, మాకు తెలియదు ఏడున్నారు, మేము కప్పిన జెండాలు మావి కాదు, వాళ్ళు అభివృద్ధి కోసం వచ్చిండ్రు, అప్పుడు మీ దాంట్లోకి రాలేదు. నేను చెప్పిన ఆల్రెడీగా 2014 నుంచి 2024 వరకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి సందర్భంలో మా పార్టీలోకి తీసుకున్న రోజు మీ పార్టీ పక్షాన ఎవరు కూడా ఈ మాలాగా సుప్రీంకోర్టుకెళ్ళో ఇంకెక్కడికెళ్ళో మీరు నివారణ చర్యలు చేపట్టలేదు. టెక్నికల్ గా 2/3 మేము పార్టీలో విలీనం చేసుకున్నాము. అన్ని రాజకీయ పార్టీలు, ఏ పార్టీని మినహాయింపు లేకుండా, కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ చిట్ట చివరికి సిపిఎం నుంచి కూడా మా పార్టీలో మేము తీసుకున్నామే కాదనట్లేదు. ఈ రోజు మీ పార్టీలోకి వచ్చిన 10 మందిని మీరు ఎందుకు ధైర్యంగా మీరు చెప్పలేకపోతున్నారు? అవును మా పార్టీలకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చిండ్రు నిజమే అని మీరు చెప్పండి. మీకు ఆ ధైర్యం లేదు అంటున్నా నేను. బచ్చు శ్రీనివాస్ గారు, మా ఎమ్మెల్యేలు అన్నాయమన్నా శ్రీనివాస్ గారు చెప్పండి. వాళ్ళు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలోనే కండువాలు కప్పుకున్నారు. సో దాంట్లో ఇప్పటికీ అంటే అరకపూడి గాంధీ అయితే పాడి కౌశల్యకి ఇంటి మీదకి దాడికి పోయిండు. సో వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది ఇదే అంశంలో. సో ఆ అంశం దానం నాగేందర్ అయితే ఎంపీగా పోటీ చేసిర్రు. సో మరి కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకుంటేనే కదా ఆయనకు బీఫామ్ ఇచ్చారు. సో మొత్తానికి ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో మరి పవన్ గారు మరి ఇంతకీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాకు ఒక అవకాశం ఇవ్వండి. మాట్లాడండి సార్. ఇప్పుడు 2 విషయాలు ఇంత ముందుకు పవన్ గారు బీజేపీ జాతీయ స్థాయిలో అనేక మందిని ప్రోత్సహించింది, ఎమ్మెల్యేలను ఎంపీలను చేర్చుకున్నది అనేది చెప్పారు కదా.